వెల్కమ్ టు భువికా స్టడీస్. ఈరోజు మనం 2 ఏప్రిల్కి సంబంధించిన టాప్ 15 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని తెలుసుకుందాం. ఇవి వచ్చేసి మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు అలా ఆన్ చేసుకోవడం వల్ల మనం పట్టిపోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. సో డైలీ మనం పెట్టబోయే ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మనం భువికా స్టడీస్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు అక్కడ నుంచి మా టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి పే కూడా చేయక్కర్లేదు. ఫ్రీగా పీడిఎఫ్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆలస్యం ఎందుకు, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండియన్స్ ర్యాంక్ in the WEF Global Gender Gap Index 2021? What is India's rank in the WEF Global Gender Gap Index 2021? అదే తెలుగులో అయితే WEF Global Gender Gap Index 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. WEF గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? ఆన్సర్ తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి 140th ర్యాంక్. ఆన్సర్ వచ్చేసి మనకి 140th ర్యాంక్ అనమాట. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు, the fourth batch of 3 rifle jets are landed in which state? The fourth batch of 3 rifle jets are landed in which state? అదే తెలుగులో అయితే 3 రైఫిల్ జెట్లో 4వ బ్యాచ్ ఏ రాష్ట్రంలో దిగింది? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. 3 రైఫిల్ జెట్లో 4వ బ్యాచ్ ఏ రాష్ట్రంలో దిగింది? ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్లో దిగడం జరిగిందనమాట. సో ప్లీజ్ ఈ వీడియోకి 400 లైక్స్ టార్గెట్ పెట్టడం జరిగింది. సో ఈ వీడియోని అట్లీస్ట్ 10 స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీకు సంబంధించిన ఉన్న ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే మెయిల్స్లో కూడా మన లింక్స్ అనేది షేర్ చేయండి. చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. థర్డ్ క్వశ్చన్, వరల్డ్ బ్యాంక్ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇండియన్ జీడిపి growth how much percent for FY22? World Bank has projected Indian GDP growth how much percent for FY2020? అదే తెలుగులో అయితే ప్రపంచ బ్యాంకుకు భారత జీడిపి వృద్ధిని FY22కి ఎంత శాతం అంచనా వేసింది? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్రపంచ బ్యాంకు భారత జీడిపి వృద్ధిని FY22కి ఎంత శాతం అంచనా వేసింది? ఎంత శాతం? టోటల్ 10%, 10.1% శాతం అన్నమాట. ఎంత? టోటల్ 10.1% శాతం. Which bank inks 1 billion loan agreement with Japan Bank for International Cooperation? Which bank inks 1 billion loan agreement with Japan Bank for International Cooperation? అదే తెలుగులో అయితే అంతర్జాతీయ సహకారం కోసం జపాన్ బ్యాంకుతో బ్యాంక్ 1 మిలియన్ రుణం ఒప్పందానికి ఏ బ్యాంక్ ఇస్తుంది? అంతర్జాతీయ సహకారం కోసం జపాన్ బ్యాంక్తో బ్యాంక్ 1 మిలియన్ రుణ ఒప్పందాన్ని ఏ బ్యాంక్ ఇస్తుంది? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి SBI గ్రూప్ అనమాట. SBI బ్యాంక్.
Which government agency released investment opportunities in India's healthcare sector report? Which government agency released investment opportunities in India's healthcare sector report? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అది తెలుగులో అయితే ఏ ప్రభుత్వ ఏజెన్సీ భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో పెట్టుబడి అవకాశాలు నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో పెట్టుబడి అవకాశాలు నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి మనకి నీతి ఆయోగ్. ఆన్సర్ వచ్చేసి మనకి నీతి ఆయోగ్. Government has announced how much capital infused in 4 public sector banks. Government has announced how much capital infused in 4 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. తెలుగులో అయితే 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎంత మూలధనాన్ని ఇన్ఫ్యూజ్ ఉందని ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎంత మూలధనం ఇన్ఫ్యూజ్ ఉందని ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి మనకి 14,500 crores అనమాట. 14,500 crores. ప్లీజ్ ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ మీద లైక్ చేయండి. Government has extended the emergency credit line guarantee scheme to which date? Government has extended the emergency credit line guarantee scheme to which date? అదే మనం తెలుగులో కానీ చూస్తే ప్రభుత్వం అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకాన్ని ఏ తేదీకి పొడిగించింది? ప్రభుత్వం అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకాన్ని ఏ తేదీకి పొడిగించింది? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి 30 జూన్ 2021. 30 జూన్ 2021. ఫేమస్ మరాఠీ రైటర్ శరణ్ కుమార్. ఏంటి కొత్త అమ్మ చెప్పేటప్పుడు సారీ. Famous Marathi writer Sharan Kumar Libale has been conferred with which award? Famous Marathi writer Sharan Kumar Libale has been conferred with which award? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అదే తెలుగులో అయితే ప్రఖ్యాత మరాఠీ రచయిత శరణ్ కుమార్ లిబలేకు ఏ అవార్డ్ లభించింది? ప్రఖ్యాత మరాఠీ రచయిత శరణ్ కుమార్ లిబలేకు ఏ అవార్డ్ లభించింది? ఆన్సర్ వచ్చేసి మనకి సరస్వతి సమాన్ అవార్డ్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి సరస్వతి సమాన్ అవార్డ్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ 1232 kilometers ద లాంగ్ జర్నీ హోమ్? హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ 1232 kilometers లాంగ్ జర్నీ హోమ్? 1232 kilometers ఇంటికి సుదీర్ఘ ప్రయాణం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. 1232 kilometers ఇంటికి సుదీర్ఘ ప్రయాణం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి మనకి వినోద్ కాప్రే. ఆన్సర్ వచ్చేసి మనకి వినోద్ కాప్రే. ఇండియా సైన్డ్ 4 pacts with which country under grant assistance for grassroots projects? India signed 4 pacts with which country under grant assistance for grassroots project? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అట్టడుగు ప్రాజెక్టులకు గ్రాంట్ సహాయం కింద ఏ దేశంతో భారత్ 4 ఒప్పందాలను కుదుర్చుకుంది? అట్టడుగు ప్రాజెక్టులకు గ్రాంట్ సహాయం కింద ఏ దేశంతో భారత్ 4 ఒప్పందాలు కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి మనకి జపాన్. ఆన్సర్ వచ్చేసి మనకి జపాన్.
హౌ మెనీ ఫ్లైట్స్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ అండర్ ద రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్? హౌ మెనీ న్యూ ఫ్లైట్స్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ అండర్ ద రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్? ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ కింద ఎన్ని కొత్త విమానాలు ప్రారంభించబడ్డాయి? ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ కింద ఎన్ని కొత్త విమానాలు ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి 22 కొత్త విమానాలు అనమాట. 22 కొత్త విమానాలు, 22 న్యూ ఫ్లైట్స్. Who has announced the launch of new future checkout with crypto? Who has announced the launch of new futures checkout with crypto? కొత్త ఫ్యూచర్ చెక్అవుట్ విత్ క్రిప్టో ప్రారంభించినట్లు ఎవరు ప్రకటించారు? కొత్త ఫ్యూచర్ చెక్అవుట్ విత్ క్రిప్టో ప్రారంభించినట్లు ఎవరు ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి మనకి పేపాల్. ఆన్సర్ వచ్చేసి మనకి పేపాల్. Which bank has launched HPCL co-branded credit card Uni-Carbon card? Which bank has launched HPCL co-branded credit card Union-Carbon card? ఏ బ్యాంకుకు హెచ్పిసిఎల్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ యూని-కార్బన్ కార్డ్ను ప్రారంభించింది? ఏ బ్యాంకు హెచ్పిసిఎల్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ యూని-కార్బన్ కార్డ్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి మనకి యూనియన్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి మనకి యూనియన్ బ్యాంక్. Which startup company developed low-cost internet service called GigaMesh? Which startup company developed low-cost internet service called GigaMesh? గిగామెష్ అనే తక్కువ ఖర్చుతో కూడిన ఇంటర్నెట్ సేవలను ఏ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది? గిగామెష్ అనే తక్కువ ఖర్చుతో కూడిన ఇంటర్నెట్ సేవలను ఏ స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది? మనకి ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రోనిమ్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రోనిమ్. Which ministry collaborated with Vinoba Seva Pratishthan to promote Ayurveda? Which ministry collaborated with Vinoba Seva Pratishthan to promote Ayurveda? ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి వినోబా సేవ ప్రతిష్టాన్తో ఏ మంత్రిత్వ శాఖ సహకరించింది? ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి వినోబా సేవ ప్రతిష్టాన్తో ఏ మంత్రిత్వ శాఖ సహకరించింది? ఆన్సర్ వచ్చేసి మనకి ఆయుష్. ఆన్సర్ వచ్చేసి మనకి ఆయుష్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అనే దాన్ని కూడా ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ కింద ఉంది. సో మీరు అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.